హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో లెర్నర్ లైసెన్స్ కాపీని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది చూద్దాం. మన లెర్నర్ లైసెన్స్ అప్లికేషన్ అప్రూవ్ అయిందో లేదో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అది 2 వేస్లో తెలుస్తుంది. మొబైల్ నెంబర్కి అప్రూవ్ అయింది అని మెసేజ్ వస్తుంది, లేదా అప్లికేషన్ స్టేటస్లో చూడొచ్చు. saradi.parivahan.gov.in అనే వెబ్సైట్లోకి ఎంటర్ అయ్యి అక్కడ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. టాప్ రైట్ కార్నర్లో అప్లికేషన్ స్టేటస్ అని వస్తుంది కదా, అది క్లిక్ చేయండి. లెర్నర్ లైసెన్స్ అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. కింద మనకి అప్రూవల్ ఆఫ్ ఎల్ఎల్ బై లైసెన్సింగ్ అథారిటీ కంప్లీటెడ్ అని వస్తుంది. ఇలా వచ్చింది అంటే మీ లెర్నర్ లైసెన్స్ అప్లికేషన్ అప్రూవ్ అయింది అని అర్థం. నెక్స్ట్ మనం సిటిజన్ సైట్ ఓపెన్ చేశాక లెర్నర్ లైసెన్స్ కనిపిస్తుంది కదా, అందులో ప్రింట్ లెర్నర్ లైసెన్స్ ఫామ్ 3 అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. ప్రొసీడ్ క్లిక్ చేసి 3 ఆప్షన్స్లో మీరు ఏదో ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్లికేషన్ నెంబర్ ఉంటే అప్లికేషన్ నెంబర్, లైసెన్స్ నెంబర్ ఉంటే లైసెన్స్ నెంబర్, లేదా మొబైల్ నెంబర్, ఇలా ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ అప్లికేషన్ నెంబర్ని సెలెక్ట్ చేసుకున్నాను. అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఓకే క్లిక్ చేసి ఓటీపీని ఎంటర్ చేశాక సబ్మిట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ విండోలో మీకు లెర్నర్ లైసెన్స్ పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది, అది సేవ్ చేసుకోండి. ఇలా మన లెర్నర్ లైసెన్స్ని పీడిఎఫ్ ఫార్మాట్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.